సార్ ఇది ఒక కైండ్ ఆఫ్ $1 మిలియన్ క్వశ్చన్ అనుకోండి. ఈ బాడీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అసలు ఆ స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెచ్ మార్క్ అనేది ఎందుకు వస్తుంది? చిన్న అక్కడ స్ట్రెచ్ మార్క్ ఒకటి బాగా లావుగా ఉంది, బాగా కొంచెం గుళ్ళు బాగా పెరిగిన తర్వాత. వాట్ ఈస్ దట్ మిక్చర్ సార్? దానిలో ఏమేమి ఉంటాయి? అంటే బొట్లం టాక్సిన్ అనేది ఉంటుంది దాంట్లో. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. సార్ ఇది ఒక కైండ్ ఆఫ్ $1 మిలియన్ క్వశ్చన్ అనుకోండి. చాలా రెగ్యులర్గా జనరల్గా కూడా బాయ్స్ దగ్గర ఎక్కువ వింటా. జిమ్కి వెళ్ళినా, లేకపోతే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, లేకపోతే ఫ్రెండ్స్ క్యాజువల్గా వచ్చినా కూడా ఈ బాడీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అసలు ఆ స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయా లేదా? ఒకవేళ తగ్గుతాయంటే న్యాచురల్గా తగ్గించుకోవచ్చా? ఎందుకంటే ఐవ్ సీన్ పీపుల్ హూ యూజ్డ్ ఆనియన్ పేస్ట్, తర్వాత మడ్ పెట్టుకోవడం, అంటే ఇంటి బయట ఉండే బురద అలాంటివి పెట్టుకోవడం, తర్వాత జండు బామ్ పెట్టుకోవడం చూసా, వ్యాజ్లిన్ పెట్టుకోవడం చూసా స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి. ఈవెన్ ఐ హ్యావ్ సర్టెన్ స్ట్రెచ్ మార్క్స్ అనమాట. అండ్ కొంతమంది మరి తెల్లగా ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్, కొంతమంది రెడ్గా కనబడతాయి. సో అసలు టైప్స్ ఆఫ్ ఎన్ని టైప్స్ ఉంటాయి ఈ స్ట్రెచ్ మార్క్స్, అండ్ తగ్గుతాయా తగ్గవా? అంటే కాస్మెటిక్గా అండ్ న్యాచురల్గా కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెచ్ మార్క్ అనేది ఎందుకు వస్తుంది? చిన్న ఏజ్ నుంచి చూద్దాం. చిన్న ఏజ్లో పవర్ ఎక్సర్సైజ్ చేసేసి బాగా మజిల్స్ డెవలప్ చేయాలి అన్నప్పుడు స్ట్రెచ్ అయ్యి స్కిన్, అక్కడ స్ట్రెచ్ మార్క్ క్రియేట్ అవ్వడం ఒకటి. అంటే స్కిన్ టేర్ అవడం అది టేర్ స్ట్రెచింగ్. ఓకే, గాట్ ఇట్. ఓకే, సో అలాగే ప్రెగ్నెన్సీ అప్పుడు, లేదా ఒబేసిటీ, బాగా లావుగా ఉండి బాగా కొంచెం గుళ్ళు బాగా పెరిగిన తర్వాత ఒకవేళ తగ్గారు, చక్కగా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి లేకపోతే ఏదో విధంగా తగ్గారు, అప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్ రావచ్చు. ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అయిన తర్వాత ఆడవాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ అక్కడ రావచ్చు. సో బాడీలో చాలా ఏరియాస్లో ఇంక్లూడింగ్ నీ దగ్గర నుంచి, షోల్డర్ దగ్గర నుంచి, బ్యాక్ నుంచి, అలాగే ఇక్కడ థైస్ దగ్గర, అబ్డామిన్ మొత్తం, అలాగే నీ దగ్గర కూడా స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయి. స్ట్రెచ్ మార్క్స్లో ఏదైనా ఫ్రెష్గా వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ని అయితే కొన్ని క్రీమ్స్ వలన అలాగ కొన్ని అయితే వాటికి అవి రిగ్రెస్ అయిపోతాయి. ఓకే, ఏది ఎక్సర్సైజ్ వలన అలా వచ్చినాయి అనుకోండి, కొన్నాళ్ళకి తగ్గిపోతాయి. అవి తగ్గిపోతాయి. కానీ కొన్ని మాత్రం కొంతమంది స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చినవి ఉన్నాయి అనుకోండి, అవి పింకిష్ ఉండొచ్చు, లేదా డార్క్గా ఉండొచ్చు, సో లేదా లైటర్గా ఉండొచ్చు. సో రకరకాలుగా ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్. సో స్ట్రెచ్ మార్క్స్కి సాధారణంగా నిజంగా 100% ట్రీట్మెంట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బిల్ గేట్స్ కన్నా అందరికంటే కూడా రిచ్ పీపుల్ అయిపోగలరు. ఒకటి ఏంటంటే జనరల్గా దానికి తగ్గడమా లేదా ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్. ఓకే, సో ట్రీట్మెంట్ అంటే సాధారణంగా ఎంఎన్ఆర్ఎఫ్ అని, CO2 లేజర్ అని, అలాగే అక్కడ PRP ఇంజెక్షన్స్ అని, అలా రకరకాలు వచ్చినాయి. బట్ 100% తగ్గుతుంది అనేది గ్యారంటీ లేదు. ఓకే, కొంతమందికి తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం తగ్గి చాలా లైట్ని అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే మనం ఒక MNRF అంటే మైక్రో నీడిల్ రేడియో ఫ్రీక్వెన్సీ అని, అలా రకరకాల ట్రీట్మెంట్స్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం అక్కడ కొలాజిన్ బిల్డ్ అయ్యేటువంటి క్రీమ్స్ అని, స్కిన్ ఎలాసిటీ టైటన్ అయ్యేటువంటి స్ట్రెచ్ మార్క్ క్రీమ్స్ అని, అలాంటివి వాడుకోవడం అవసరం పడుతుంటుంది. సో ఎక్సర్సైజ్ ఎనిమి ప్లేస్ ఎ మేజర్ రోల్. ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసి జిమ్కి వెళ్ళడం, మంచి ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నా కూడా స్ట్రెచ్ మార్క్స్ చాలా హెల్ప్ అవుతుంది. చూడు, అదే ఈ స్ట్రెచ్ మార్క్స్ ఒకటే కొంచెం క్వశ్చన్ మార్క్ స్టేటస్లో ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏమో ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ వేస్తే కూడా పోతుందని, అలాగే మినీ క్యాప్సూల్స్ రాస్తే పోతుందని, మీరు అన్నట్టు ఆనియన్ పేస్ట్ రకరకాల చూసారు. జెండు బొమ్మ రాసిన స్కిన్ మండిపోయి కాలిపోయినట్టు పనులు ఓడిపోవచ్చు. చాలా మంది కరెక్ట్ అవుతారు, నా ఫ్రెండ్స్ నన్ను వేసుకుంటారు ఇప్పుడు. సో మీ ఫ్రెండ్ గుర్తు వస్తున్నాడు ఇప్పుడు మీకు. అంటే జనరల్గా జిమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కొక్క చిట్కాలు చెప్తా ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ చిట్కాలు, లేకపోతే ఎవరు చెప్పిన చిట్కాలు. ఇన్స్టాగ్రామ్ చిట్కాలే. ఈ బోటాక్స్ గురించి, ఫిల్లర్స్ గురించి చిన్న డెఫినేషన్స్ లాగా ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. సో బోటాక్స్, ఫిల్లర్స్ గురించి చెప్తాను. బోటాక్స్తో సాధారణంగా ఏంటంటే వైడ్ జాలైన్ ఉందనుకుందాం, ఇక్కడ మ్యాసెటర్ మజిల్ అని ఇలా కొరికితూ ఉంది, అక్కడ పర్టికులర్గా ఇన్ని యూనిట్స్ అని పర్టికులర్ పాయింట్లో బొటాక్స్ ఇస్తే 7 రోజుల తర్వాత దాని ఎఫెక్ట్ కనబడుతుంది. సో ఇచ్చిన టైప్ ఆఫ్ బొటాక్స్ దాని మిక్స్ చేయడం, డైల్యూషన్ బట్టి దాని రిజల్ట్స్ ఎన్నాళ్ళు ఉంటాయి. వాట్ ఈస్ దట్ మిక్చర్ సార్? దానిలో ఏమేమి ఉంటాయి? అంటే బొట్యులం టాక్సిన్ అనేది ఉంటుంది, దాంట్లో 100 యూనిట్స్కి ఇంత ml నార్మల్స్ అనేది కలపాలి, దానికి ఇన్ని యూనిట్స్ వస్తాయి, ఎన్ని యూనిట్స్ ఇస్తే అక్కడ ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అనేది ఉంటుంది. ఓకే, సో ఆ బొటాక్స్ ఇచ్చిన 1 వారం రోజుల తర్వాత ఆ పర్టికులర్ జాల్ అనేది వైడ్గా ఉందో అది అలా తగ్గి ఫేస్ చిన్నగా అయినట్టు,
ట్రయాంగులర్ ఫేస్ కావాలి, రౌండ్ ఫేస్ నాకు వద్దు అన్నట్టు. అలాగే రకరకాల నవ్వితే ఇక్కడ రింకిల్స్ వస్తున్నాయి, ఫోర్ హెడ్ లైన్స్ వస్తున్నాయి, ఫ్రౌన్ లైన్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా క్రో స్వీట్ అంటారు, నవ్వితే ఇలా అన్ని రింకిల్స్ వస్తున్నాయి. ఆ రింకిల్స్ చిన్న వయసు నుంచి కొంతమందికి ఉండే ఉంటాయి, కొంతమందికి వయసు వచ్చి ఉంటాయి. ఆ రింకిల్స్ వలన ఏజింగ్ లేని ఏజింగ్ కనపడి అందం అంతా పోతుంటుంది. సో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 to 6 months వరకు అక్కడ మీరు అలా ఫ్రౌన్ చేసిన లైన్ అనేది రాదు, ఎంత నవ్వినా ఇక్కడ లైన్స్ రావు. సో ఇట్ షోస్ ఎ యంగర్ లుక్ ఇన్ యువర్ ఫేస్. ఆ రింకిల్స్ అటువంటివి ఆపడానికి. అదే బొటాక్స్ మైగ్రేన్కి ఉండేవాళ్ళు న్యూరోఫిజిషియన్స్ కూడా ఇస్తారు. అది విన్నా నేను. ట్రైజెమినల్ న్యూరాలజియా అని, మైగ్రేన్కి అని దానికి కూడా ఇస్తుంటారు. అలాగే మనం అనుకున్నట్టు హైపర్ హైడ్రోసిస్కి, చేతులకి, కాళ్ళకి, అరికాళ్ళకి కూడా ఎక్కువ స్వెట్టింగ్ ఉంటే ఇస్తుంటారు. సో బొటాక్స్ అనేది అది. ఫిల్లర్స్కి వచ్చేటప్పటికి ఫిల్లర్స్లో రకరకాలు ఉంటాయి. మంచి క్వాలిటీ ఫిల్లర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకరికి ఎవరికైనా ముక్కు కొంచెం కిందకు ఉంది, అది నాకు చక్కగా కావాలి, సర్జికల్గా కాకుండా అనుకున్నారు. అప్పుడు అక్కడ ఫిల్లర్ ఇచ్చిన జస్ట్ ఫ్యూ మినిట్స్లో చక్కగా ఫిల్ అయిపోయి చక్కని షేప్కి వస్తుంది. అలాగే ఐ కింద రింకిల్స్ కానీ లేదా గొంత పడిపోయింది, లేదా అక్కడ ఒక ఫోల్డ్లా వచ్చింది, దాన్ని కరెక్ట్గా నింపితే కరెక్ట్ కాంటూర్ వస్తుంది. అలాగే చీక్ చిన్నగా ఉంది, చక్కగా మనకి చిన్న వయసులో హై చీక్లా ఉంటుంది, వయసుతో కిందకి దిగింది అన్నమాట. అప్పుడు ఒక చిన్న సింపుల్ ఫిల్లర్ హాఫ్ అన్ అవర్లో చేసేది, అది చేయగానే ఆటోమేటిక్గా ఫిల్ అవ్వడం, ఇమీడియట్ ఎఫెక్ట్. నేను చదివాను డింపుల్స్ కూడా చేయించుకుంటారంట. డింపుల్ క్రియేషన్ అనేది అంటే సర్జికల్గా క్రియేట్ చేసేది, లోపల నుంచి మకల్ ఫ్యాట్ కొంచెం రిమూవ్ చేసి అక్కడ ఆ ఏరియా మాత్రం చేసి ఒక చిన్న స్టిచ్ వేసిన తర్వాత డింపుల్ ఫామ్ అవడం ఒకటి. బయట నుంచి కూడా కరెక్ట్ పాయింట్ మార్క్ చేసుకుని అక్కడ ఫ్యాట్ మెల్టర్ నుంచి కూడా ఫ్యాట్ మెల్ట్ చేసే ఒక పాయింట్లో అలా కూడా చేస్తూ ఉంటుంది. సో సర్జికల్, నాన్ సర్జికల్. ఇప్పుడు మీరు ఫిల్లర్స్ అన్నారు, లిప్స్ ఉన్నాయి, మరీ ఇలా కావాల్సిన లిప్సా లేదా చక్కని అందంగా చక్కని లైన్ వచ్చి ఎక్కడుంటే ఆ లిప్ అందంగా ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జా లైన్ మాత్రం కావాలి, మంచి జా లైన్ కావాలి, దానికి చక్కని ఫిల్లర్ ఇచ్చుకోవడం. సో ఫిల్లింగ్ అంటే యూ కెన్ ఫిల్ ఇట్ అండ్ గివ్ ఇట్ ఎ వాల్యూమ్ టు మేక్ ఇట్ మోర్ ప్లంపీ అండ్ బ్యూటిఫుల్. ఆ ఫిల్లర్స్లో బాడీ ఫిల్లర్స్ వస్తాయి, బ్రెస్ట్ ఫిల్లర్తో పాటు బటక్ ఫిల్లర్స్ అని. బటక్ తక్కువ ఉంటుంది, ఆ బటక్ అలాగే ఇక్కడ హిప్ బల్జ్ ఉంది, ఆడవాళ్ళకి ఆ బల్జ్ ఉండడం, ఆ కర్వ్ ఉండడం అవసరం. అది లేదనుకోండి, ఆ పర్టికులర్ పాయింట్ మార్క్ చేసి అక్కడ ఫిల్లర్ ఇచ్చాక కూడా అది ఫిల్ అయ్యి ఆ కర్వ్ రావడం. బట్ ఫిల్లర్ విల్ స్టే ఫర్ ఓన్లీ 2 years 3 years డిపెండింగ్ ఆన్ ద వెరీ గుడ్ టైప్ ఆఫ్ ఫిల్లర్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.